ఓడించగలదనేది నా నమ్మకం. నేను ఈ ప్రాంతం వ్యక్తిగా చెప్తున్నాను. అక్కడ ఆవిడ ఓడిస్తుందంటే అప్పుడు మీరు మరి పోటీ పెట్టరా, లేకపోతే అక్కడ పెట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అదేంటి ఎట్లా? ఆవిడ ఓడిస్తుంది అన్నప్పుడు మీరు కూడా అక్కడ పోటీ పెట్టరా, సపోర్ట్ చేస్తారా? మేడం మీరు సుప్రీంకోర్టు మీద నేనేం చెప్పాను, ఓడిస్తారు ఊరికే డౌట్ వచ్చింది నాకు. నేను ఓడిస్తాది అంటే మేము గెలుస్తామని మేడం. అది నర్మగర్భంగా మీరు ఆమె వాళ్ళ అన్నను ఓడిస్తాది, ఓట్లు తీలుస్తాది అంటే అక్కడ మా బీటెక్ రవి గారు గెలుస్తారని అర్థం. ప్రతి చోట ఆమె ఓటమికి ఆమె తోడ్పడుతుంది, చీలుస్తుంది, మీరు గెలుస్తారు. అవును మేడం, క్లారిటీ. కాబట్టి శర్మిల గారు అన్న వదిలిన బాణం ఇప్పుడు అన్నకే మామూలు అంటుంటారు ఏకు మేక్ అయిందని. అలాగే శత్రువులు ఎక్కడ ఉంటారంటే సంఖలోనే ఉంటారు అన్నట్టు ఆయనకి ఇంట్లోనే శత్రువులు ఏకులు మేకులు అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారికి జైలు జీవితం గడపక తప్పని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ గెలిపి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారని. రైట్. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, బాల్కోటే గారు, సత్యమూర్తి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్. మనల్ని సంధిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మరి తల్లి విజయమ్మ దారెట్టు, మరి వైఎస్ కుటుంబ కథ చిత్రం ఎలా ఉండిపోతోంది, మరి అసలు సిసలైన ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ కాబోతోందని అందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఎన్ని అంశాలు మనతో మాట్లాడటానికి జాయిన్ అయ్యారు మాజీ పిసిసి చీఫ్, సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు గారు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ స్పోక్స్ పర్సన్ సుధాకర్ రెడ్డి గారు, అమరావతి భోజనం చేసి పోతులు బాలకోటే గారు, అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి ఎలా ఉండబోతున్నాయి ఇక్కడి నుంచి కూడా గేమ్? అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని అందరూ అంటున్నారు కాబట్టి అన్నపై చెల్లెలు యుద్ధం చేయగలదా? ఇక్కడి నుంచి సంబంధాలు ఎలా ఉండొచ్చు, ఎలా టార్గెట్ చేయొచ్చు, రాజకీయం ఎలా ఉండొచ్చు? ఇది మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం అంటే డల్ గా ఉన్నదండి. అంటే కొంచెం కాదు, చాలా డల్ గా ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోయాడు. అంటే